हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिर्हरति पापानि दुष्टचित्तैरपि स्मतः अनिच्छयापि संसृष्टो दहत्येव हि पापकः। स गंगा स गया सेतुः स काशी स च पुष्करं जिह्वाग्रे वर्तते यस्य हरिरित्यक्षरद्वयम्। वाराणस्यां कुरुक्षेत्रे नैमिषारण्ये एव च यत्कृतं तेव यत्प्रोक्तं हरिः इत्यक्षरद्वयम्। पृथिव्यां यानि तीर्थानि पुण्यान्यायतान्यायतानन्यायतनानि च तानि सर्वाण्यशेषाणि हरिः इत्यक्षरद्वयम्। गवाङ्कोटिसहस्राणि हेमकन्यासहस्रकं दत्तं स्यात्तेन येनोक्तं हरिरित्यक्षरद्वयम्। ऋग्वेदोऽथ यजुर्वेदः सामवेदोऽप्यथर्वणः अधीतस्तेन येनोक्तं हरिरित्यक्षरद्वयम्। अश्वमेधैर्महायज्ञैर्नरमेधैः सदैव चैष्टं सत्येन येनोक्तं हरिः इत्यक्षरद्वयम्। प्राणप्रयाळीणपधेयं संसारव्याधिनाशनं दुःखत्यान्तपरित्राणं हरिः इत्यक्षरद्वयम्। बद्धः परिकरस्तेन मोक्षाय गमनं प्रति सकृदुच्चारितं येन हरिरित्यक्षरद्वयम्। ॐ नमः प्रणवाद्धार्धस्थूलसूक्ष्मक्षराक्षरव्यक्ताव्यक्तकलातीत ओङ्काराय नमो नमः। नमो देवादिदेवाय देहसञ्चारहेतवे दैत्यसङ्घविनाशाय नकाराय नमो नमः। मोहनं विश्वरूपं च शिष्टाचारसुपोषितं मोहविध्वंसकं वन्दे मोकाराय नमो नमः। नारायणाय नव्याय नरसिंहाय नामिने नादाय नदिने तुभ्यं नाकाराय नमो नमः। रामचन्द्रं रघुपतिं पित्राज्ञपरिपालकं कौसल्यातनयं वन्दे राकाराय नमो नमः। यज्ञाय यज्ञगम्याय यज्ञरक्षाकराय च यज्ञाङ्गरूपिणे तुभ्यं यकाराय नमो नमः। नाकारं लोकविख्यातं नानाजन्मफलप्रदं नानाभीष्टप्रदं वन्दे नाकाराय नमो नमः। यज्ञकर्त्रे यज्ञभर्त्रे यज्ञरूपाय ते नमः। सुज्ञानगोचरायास्तु यकाराय नमो नमः। ॐ ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः। नारायणः परं ब्रह्म नारायणः परं तपः नारायणः परो देवः सर्वं नारायणः सदा। हरिः ओं श्रीगुरुभ्यो नमः। విదురా ఆ పూర్ణిముడు అనేటువంటి ఆ కళ యొక్క పుత్రుడైనటువంటి ఆ పూర్ణిముడికి విశ్వభుడు విరజుడు అనేటువంటి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. తర్వాత దేవకుల్య అనేటువంటి అమ్మాయి కూడా పుట్టింది అనేటువంటి విశేషాన్ని చెప్పిన తర్వాత ఇక కళ మొదటి అమ్మాయి స్వయంభూ కర్దమ ప్రజాపతికి, తర్వాత రెండవ అమ్మాయి ఏమో అనసూయ, మనందరికీ తెలిసినటువంటి అనసూయ మహాపతివ్రత ఆవిడ గురించి చెప్తాను విను అని చెప్పి అత్రేహ పత్న్య అనసూయాత్రీంజజ్ఞే సుయశస్సు సుతాన్ దత్తం దుర్వాసం సం సోమం ఆత్మేశ్వ బ్రహ్మ సంభవాన్. ఓ విదురా, అత్రి మహామునికి అత్రి మహాముని ఆయన ప్రజాపతి, ఆ అత్రి మహర్షి యొక్క పత్ని అయినటువంటి భార్య ఆవిడ అనసూయ అయినటువంటి అనసూయ అని పేరు కలిగినటువంటి ఆవిడని అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశాడయ్యా కర్దమ ప్రజాపతి దేవహూతి.
అయిన తర్వాత వాళ్ళకి అంటే ఆ అనసూయకి అత్రి మహర్షికి కూడా సుయశస చాలా గొప్ప కీర్తి కలిగినటువంటి ఆత్మ ఈశ బ్రహ్మ సంభవాన్. ఆత్మ అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, ఈశ శంభుడు కైలాసవాసి అయినటువంటి శంభుడు, తర్వాత బ్రహ్మగారు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ సంభవాన్ పుట్టారయ్యా. ఎవరికి? అత్రి మహర్షికి అనసూయకి. వాళ్ళ యొక్క అంశల చేత శ్రీ మహావిష్ణువు యొక్క అంశ, అదేవిధంగా ఈశ్వరుడి యొక్క అంశ, అదేవిధంగా బ్రహ్మగారి యొక్క అంశ, ఈ ముగ్గురు అంశలతోనూ కూడా ముగ్గురు పుట్టారు. విష్ణువాంశ చేత దత్తాత్రేయుడు అనేటువంటి అబ్బాయి పుట్టాడు. దుర్వాససం. తర్వాత ఈశ్వరుడి యొక్క అంశ చేత ఏమో దుర్వాస మహర్షి పుట్టాడు. బ్రహ్మగారి అంశ చేత సోమం అని తేంజజ్ఞే. ఈ ముగ్గురిని కూడా వాళ్ళ యొక్క అంశల చేత ఈ అత్రి మహర్షికిను భార్య అయినటువంటి అనసూయకి కూడా వీళ్ళు పుట్టారయ్యా. ఈ అనసూయ కర్దమ ప్రజాపతి దేవహూతి యొక్క రెండవ కుమార్తె కూడా అని చెప్పిన వెంటనే విదురుడికి అనుమానం వచ్చి ఆయన ఈ విధంగా అడిగాడు. అత్రే గృహే సురశ్రేష్టా స్థితి ఉత్పత్తి అంతహేతవ కించిత్ చికీర్షవో జాత యతదాఖ్యాహి మే గురో. అదేమిటయ్యా విదురా, ఓ మైత్రేయ మహర్షి, ఓ గురు, ఏమిటి అత్రే గృహే, అత్రి యొక్క గృహంలో సురశ్రేష్ఠ దేవతలందరిలో కూడా శ్రేష్ఠులైనటువంటి స్థితిని నిభాయించేటువంటి విష్ణువు, ఉత్పత్తి సృష్టిని చేసేటువంటి ఆ బ్రహ్మగారు, తర్వాత అంతం చేసేటువంటి ఆ శివుడు, ఈ సృష్టి స్థితి లయాలకు కారణహేతవ కారణమైనటువంటి ఆ ముగ్గురు కూడా ఓ గురుదేవ అత్రి యొక్క ఆ గృహంలో కించిత్ చికీర్షివ ఏం పనిచేయడానికి వాళ్ళ ముగ్గురు కూడా ఆయా వాళ్ళ యొక్క అంశాల చేత దత్తాత్రేయుడు, తర్వాత దుర్వాస మహర్షి, తర్వాత చంద్రుడు అనేటువంటి ముగ్గురు విధంగా ఎందుకు పుట్టారో దాని గురించి నాకు ఈ విషయాన్ని దీని గురించి ఆఖ్యాహి మే గురో, నా యొక్క గురువు అయినటువంటి ఓ మైత్రేయ మహర్షి దీనిని నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి పరిస్థితిలో ఉంది. వీళ్ళు ఎందుకు పుట్టారు, వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని నాకు చెప్పు అనేటువంటి ప్రశ్న వేశాడు. దీనినే పోతన గారు ఈ దత్తాత్రేయుడు, తర్వాత దుర్వాస మహర్షి, చంద్రుడు అనేటువంటి వాళ్ళ గురించి చెప్తూ అనగుండు అత్రి మహాముని అనసూయా దేవి వలన అజ హరిపుర సూదనుల కళాంశంబుల నందనులను ముగ్గురునుగాంచె తద్దయు ప్రీతిం. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశాల చేత ముగ్గురు పుత్రుల్ని కన్నది అనేటువంటి ఆ శ్లోకానికి ఆయన ఆ విధంగా అనువాదం చేసిన తర్వాత విదురుడు అడిగినటువంటి ప్రశ్నకు కూడా అనవుడు వైదురుడు మైత్రేయుని కనుగొన పలికే ముని జనోత్తమ జగతిన్. ఈ జగత్తులో జనన స్థితి లయకారణులన వెలసిన పద్మగర్భ హరిహరులమిన్ ఏమి నిమిత్తంబు, ఎందుకోసం వాళ్ళు అత్రి మహాముని మందిరమునందు అనసూయకు ఉద్దామ గుణులు ఉదయులైరన ఆ మైత్రేయుండు పలికే విదురునితో. అప్పుడు ఆ మైత్రేయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడయ్యా అని చెప్పి వాళ్ళ ఆ ముగ్గురు కూడా ఈ అంశాలతో ఈ పేర్లతో వాళ్ళు పుట్టడానికి కారణం ఏమిటి అనేటువంటి విశేషాన్ని ఆ మైత్రేయ మహర్షి చెప్పడం ప్రారంభించాడు. బ్రహ్మణా నోదిత సృష్టావత్రిర్బ్రహ్మ విదాం వరః సహ పత్న్యా యయా వృక్షం కులాద్రిం తపసి స్థితః. మైత్రేయుడు విదురుడితో ఆయన అడిగినటువంటి ప్రశ్నకి, ఓ విదురా, బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడయ్యా అత్రి మహర్షి. అప్పుడు ఆ అత్రి మహర్షిని బ్రహ్మగారు ఏం చేశారంటే, ఓ అత్రి, నీవు సృష్టిని చేయాలి అన్నాడు.
అంటే పుట్టినటువంటి ప్రజాపతులని మనువులందరినీ కూడా ఎందుకు బ్రహ్మగారు వీళ్ళందరినీ కూడా సృష్టి చేశాడు అంటే పరమాత్మ యొక్క కోరిక అయినటువంటి ఈ సృష్టి ఈ విధంగా ఈ 14 లోకాలు సృష్టి జరగాలి, ఆయా లోకాలలో జీవులందరూ ఇలా ఉండాలి, ఇంత విజ్ఞానం ఉండాలి, ఎంత విధానమైనటువంటి సిస్టమ్ అంతా నాకు కావాలి అని చెప్పి ఆ భగవంతుడు సంకల్పం చేసినటువంటి సంకల్పంలో ఆయన మొట్టమొదటిగా తన సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అని చెప్పి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడు తన బొడ్డు పద్మంలో నుంచి పుట్టించిన తర్వాత ఆయన మిగతా కార్యక్రమం అంతటినీ కూడా నవబ్రహ్మలతోనూ ప్రజాపతులతోనూ దేవతలతోనూ మహర్షులతోనూ వీళ్ళందరితోనూ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి 14 లోకాలు, అందులో ఉండేటువంటి జీవరాశులు, వాళ్ళ యొక్క ఆయుష్యులు, వాళ్ళ యొక్క గుణగణాలు, వాటి యొక్క స్థితి అంతటినీ కూడా బ్రహ్మగారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ అత్రి మహర్షి గురించి చెప్తూ బ్రహ్మవేత్తలలో బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం యొక్క విధాం తెలిసినటువంటి వాడు అంటే బ్రహ్మవేత్తలందరిలోనూ కూడా శ్రేష్ఠుడైనటువంటి అత్రి మహర్షిని బ్రహ్మగారి చేత సృష్టి చేయమని ఓదిత ప్రేరేపించబడ్డాడయ్యా. అలాగా ప్రేరేపించబడినటువంటి వాడు సృష్టి చెయ్యాలి అంటే పక్కన స్త్రీ ఉండాలిగా. కాబట్టి పత్న్యాహ సహ భార్యతో కూడి ఆయన ఏం చేశాడంటే వృక్షం కులాద్రిం తపసి స్థిత, వృక్షం అనేటువంటి కులపర్వతంకి వెళ్ళి భార్యతో సహా తపసి స్థిత, తపస్సులో ఆయన ఉన్నాడయ్యా అన్నాడు. అంటే అనసూయని తీసుకుని ఈ అత్రి మహర్షి బ్రహ్మగారి ఆజ్ఞను అనుసరించి వృక్షపర్వతం అనేటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ కులపర్వతం దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సు చేశాడయ్యా అన్నాడు. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా మనం ఈ భాగవతంలో మనం చూస్తూ ఉండేటువంటి సంతానం కలగాలి అనేటువంటి పరిస్థితిలో అటు భార్య ఇటు భర్త అంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళు ఏం చెయ్యాలి అంటే భాగవతం చాలా క్లియర్గా ప్రతి స్టెప్లోనూ కూడా చెప్తూ ఉన్నది. ఈశ్వర ధ్యానం చేయాలి, తరువాత ఈశ్వరుడికి సంబంధించినటువంటి పారాయణలు చేయాలి, పూజలు చేయాలి. అందుకనే మనం వ్రతాలు చేయిస్తూ ఉంటారు. ఎందుకు చేయిస్తూ ఉంటారంటే సత్సంతానం కోసం చేయిస్తూ ఉంటారు, సౌభాగ్యం కోసం చేయిస్తూ ఉంటారు. దీని సత్సంతానం కలిగినప్పుడు ఏమంటే సత్సంతానం కలిగితే ఏమిటండి సొసైటీ బాగుపడుతుంది. సొసైటీలో దుర్మార్గులు ఉండరు, దుష్టులు ఉండరు, అవినీతి పరులు ఉండరు. ఈ భయంకరమైనటువంటి స్థితులు ఉండకుండా ఉండాలి అంటే భగవత్ ప్రచోదితమైనటువంటి మనస్సు చేత, భగవంతుడి యొక్క ఆ శక్తి చేత, మంచితనం చేత, ఆ గుణాల చేత సంతానం కన్నప్పుడు పుట్టినటువంటి పిల్లలందరూ కూడా మంచి పౌరులు అవుతారు. కాబట్టి దానికి ఇటువంటి సాధనలు చెయ్యాలి అనేటువంటిది మనం అన్వయించుకుంటూ వెళ్ళాలి. భాగవతం కూడా చెప్పేటువంటి ఉద్దేశం అదే. కాబట్టి ఆయన భార్య అయినటువంటి అనసూయతో కలిసి అక్కడికి వెళ్ళాడయ్యా. వెళ్ళిన తర్వాత ఆ కులాద్రి ఆ వృక్షపర్వతం ఎలా ఉంది అంటే తస్మిన్ ప్రసూన స్తబక పలాశోక అశోకాననే వర్భిశ్రవద్భిరుద్భృష్టే నిర్వింధ్యాయా సమంతతః ప్రాణాయామేన సంయమ్య మనో వర్షశతం ముని ఆతిష్టదేకపాదేన నిర్ద్వందో అనిలభోజనః. అప్పుడు ఈ అత్రి మహర్షి అనసూయ సేవ చేస్తూ ఉండగా ఆ వృక్షపర్వతం ఆ కులాద్రి పర్వతం మీద ఆయన ఒంటికాలి మీద నిలబడి ఏకపాదేన ఒక పాదాన్ని భూమి మీద జానించి ఇంకొక పాదాన్ని ఆ ముడుకుల మీద పెట్టి రెండు చేతులు కూడా పైకి ఆయన అనిల భోజన గాలిని మాత్రమే భుజిస్తూ వర్షశతం 100 సంవత్సరాల పాటు ఆయన ఆతిష్ఠతలా నిలబడి ఆయన చేశాడయ్యా. ఆ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన ఇంకొక పని చేశాడు. ఏకపాదంతో నిలబడి రెండు చేతులు పైకెత్తి అత్రి మహర్షి మనః ప్రాణాయామ సంయమ్య ఆ మనస్సుని ప్రాణాయామ క్రియల చేత ఆయన మనస్సుని సంయమ్య చాలా చక్కగా
నియమించుకుని ఆయన బ్రహ్మాండమైనటువంటి తపస్సు ఆయన వర్షశతం ముని 100 సంవత్సరాల పాటు మననశీలుడైనటువంటి ముని. అంటే ఎవరిని మననం చేస్తున్నాడు అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీహరిని ఈయన మననం చేస్తూ అంత విధంగా 100 సంవత్సరాల పాటు ప్రాణాయామంతో ఆయన మనస్సుని కంట్రోల్ చేసుకుంటూ చేశాడయ్యా. అక్కడ ఆ ఋషి ఆ కులాద్రి మీద, ఆ వృక్షం అనేటువంటి ఆ కులపర్వతం మీద తస్మిన్ అక్కడ ప్రసూనస్తబక పలాశ అశోక కాననే ఆ తపస్సు చేసేటువంటి ప్రాంతం ఎలా ఉందంటే పువ్వుల గుత్తితో ప్రసూన స్తబకములు అంటే పువ్వుల గుత్తులతో ఉండేటువంటి మోదుగు కంకేళి చెట్లు, అశోకంతో కూడుకున్నటువంటి చెట్లతో చాలా ప్రశాంతంగా చల్లనైనటువంటి గాలి వీస్తూ పువ్వుల గుత్తులన్నీ కూడా ఈయన ఏకపాదంతో నిలబడి చేస్తూ ఉంటే ఆ పువ్వులు ఈయన చేస్తూ ఉండేటువంటి ప్రభావం వల్ల, ఆ తపో ప్రభావం వల్ల ఆయన శరీరంలో నుంచి వస్తూ ఉండేటువంటి ఆ వెలుగుల కాంతులతో పువ్వులన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి సువాసనను వెదజల్లుతూ మహత్తరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణం అక్కడుంది. అక్కడ నిర్వింధ్యాశ్రవిద్భి అక్కడ నిర్వింధ్య అనేటువంటి ఒక నది చాలా అద్భుతంగా ప్రవహిస్తూ ఆ నది మీద నుంచి వస్తూ ఉండేటువంటి చల్లని వాయువుల చేత ఆ ప్రాంతంలో వీళ్ళ ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. భార్య అయినటువంటి అనసూయ మహాపతివ్రత స్వరూపం, మహా తేజస్వరూపమైనటువంటి ఆవిడ ఈయనకి సేవ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో యా సమంతత అక్కడ నిర్వింధ్య నది గలగలగలగలని ఉద్ఘుష్టే ఆ శబ్దం చేస్తూ ఉంటే ఈయన ఈ ప్రాణాయామం చేయడం వల్ల శీతోష్ణ ఈ రెండింటినీ కూడా సమంతత ఆ రెండింటినీ కూడా ఆయన కంట్రోల్ చేసుకుంటూ చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేశాడయ్యా విదుర. తపస్సు చేస్తూ ఉండేటువంటి ఆయన ఎందుకు తపస్సు చేశాడు అనేటువంటి విషయాన్ని విదురుడికి చెప్తూ, ఎందుకు తపస్సు చేశాడు ఈయన అంటే శరణం తం ప్రపద్యేహం యయేవ జగదీశ్వర ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. ఆయన ఒకటే అంటూ జగదీశ్వర జగతంతటిని కూడా కంట్రోల్ చేసేటువంటి ఓ జగదీశ్వర, ఆ జగదీశ్వరుణ్ణి అహం నేను శరణం ప్రపద్యే శరణు వేడుకుంటున్నాను అని చెప్పి ఈయన శరణాగతిని మొట్టమొదట తన మనసులో పెట్టి ఆ పరమాత్మని శరణాగతిని చెందాడు. ఈ సింపుల్ విషయంలో మనం గ్రహించవలసింది ఏమిటంటే గుడికి ఎందుకు వెళ్తున్నామంటే ఏదో కాలక్షేపానికి పోతున్నామని కాకుండా, స్వామి నువ్వు అక్కడ ఉన్నావు, నేను దీనుణ్ణి, నేను నా 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 మనసు కానీ నా ఇది కానీ నా జీవితం కానీ అంతా కూడా లిమిట్గా ఉంది కాబట్టి నేను నిన్ను శరణు జొచ్చుతున్నాను అని చెప్పి నీ శరణు కోసం నేను వస్తున్నాను అని చెప్పి అడుగులు వేసుకుంటూ గుడిలోకి వచ్చి ఆ తర్వాత శుక్లాంబరధరం చదువుతావో యాకుందేంద్ర తుషారహార చదువుతావు ఏదో ఒకటి చదువుతావు. కానీ నువ్వు మొట్టమొదటి నీ మనసులో ఉండాల్సినటువంటిది ఏమిటంటే శరణం ప్రపద్యే మహ్యం నేను నిన్ను శరణు పొందుతున్నాను అని చెప్పి ఆ భావంతో మన అహంకారాన్ని మన బుద్ధిని దానిని తగ్గించుకుంటూ చెయ్యాలి. ఆ విధంగా అత్రి మహాముని చేశాడు అని మనందరికీ కూడా మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నట్టుగా మనందరికీ చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవడైతే నిశ్చయంగా జగదీశ్వర ఆ జగదీశ్వరుని అహం శరణం ప్రపద్యే నేను శరణు పొందుతున్నాను అని చెప్పిన తరువాత అప్పుడు నీ కోరికని పెట్టు. నువ్వు ఎందుకు శరణు పొందుతున్నావు అంటే నాకేదో ఆరోగ్యం బాగోలేదు, నాకేదో దుఃఖంగా ఉంది, లేదో నాకు ఇదిగా ఉంది అన్నప్పుడు ఆ కోరికను పెడితే అప్పుడు ఆయన తీరుస్తాడు. నువ్వు శరణు అనకుండా నేను చాలా గొప్పవాడినయ్యా, నేనేమో నీకు బంగారం గిరిని చేయించాను, నీకు పంచులు ఇచ్చాను, నీ మీద నేను నీళ్లు దిమ్మరిస్తున్నాను అనేటు అహంకారంతో వెళ్ళి నువ్వు ఏదైనా కోరిక చేసామంటే చేతలో పో అంటాడు. కాబట్టి అత్రి మహర్షి ఏం చేశాడో అది మనం చేయాలి. మహ్యం అయ్యా స్వామి నిన్ను శరణు పొందాను,
ఎందుకు శరణు పొందానంటే మహ్యం, నా కోసం ఆత్మసమాం, నాతో సమానమైనటువంటి, అంటే ఇక్కడ అత్రి మహర్షికి నాతో సమానం అని ఎందుకన్నాడు అంటే త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడు ఆ అంటే లేదు, త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడు. ఆయన భార్య, ఆయనకు ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే అసూయ లేనటువంటి, అంటే నాకు పుట్టబోయేటువంటి పుత్రులు అసూయ లేకుండా ఉండాలి, తరువాత వాళ్ళు త్రిగుణాతీతులై ఉండాలి, అంటే త్రిగుణాల యొక్క ప్రభావము వాళ్ళలో ఏమీ లేకుండా నిరంతరము కూడా నిన్ను శరణు పొందుతూ అహం శరణం అనేటువంటి విధంగా ప్రార్థన చేసేటువంటి ప్రజాం ప్రయచ్చుతూ, నీవు ఇచ్చుగాక, నువ్వు నాకు స్వామి ఇయ్యి అని ఇతి చింతయన్, ఈ విధంగా ధ్యానిస్తున్నాడయ్యా అత్రి మహర్షి ఆ వృక్షపర్వతం మీద, ఆ వృక్షకులాద్రి మీద నిర్ద్వంద్వం అనేటువంటి నిర్వింధ్యం అనేటువంటి ఆ నది యొక్క ఆ స్థితిలో ఆయన ఆ విధంగా నిలబడి తపస్సు చేస్తూ ఉన్నాడయ్యా. నన్ను అనుగ్రహించు, నాతో సమానమైనటువంటి పుత్రునియ్యి అని చెప్పి నేను నీకు శరణాగతుణ్ణి నాతో సమానమైనటువంటి పుత్రుల్ని ఇయ్యి అని చెప్పి కఠోరమైనటువంటి తపస్సు 100 సంవత్సరాలు ఆయన ఆ మహాముని చేశాడయ్యా. అన్న తరువాత చేశాడా స్వామి, అప్పుడు ఏం జరిగింది, ఆయన యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ మహాతపోనిధులైనటువంటి వాళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళ శరీరాల్లో నుంచి ఏమిటి జరుగుతుంది. ఆయన చేసినటువంటి తపస్సు ఏంటి, ఒంటికాలి మీద నిలబడ్డాడు, శీతోష్ణాలకు అతీతంగా ఎక్కడ కదలకుండా ఉన్నాడు, పరిపూర్ణమైనటువంటి ప్రాణాయామ క్రియలను ఆచరిస్తూ ఉన్నాడు. కాబట్టి కుంభక స్థితిలో ఉన్నప్పుడు కుండల్ని అవుతూ ఉంటుంది. ఆ జాగృతమయ్యేటువంటి స్థితిలో ఏం జరుగుతుంది అనేటువంటి విశేషాన్ని చెప్తూ తప్యమానం త్రిభువనం ప్రాణాయామైదసాగ్నినా నిర్గతేన మునేర్మూర్ధ సమీక్ష ప్రభవస్త్రయః అప్సరో మునిగంధర్వ సిద్ధ విద్యాధరోరగై వితాయమాన యశస్తదాశ్రమపదం యయుః. ప్రాణాయామమే ఆయనకు ఉండేటువంటి ఇంధనము. ఇప్పుడు మామూలుగా మనం భోజనం చేసాం అనుకోండి, మనకి ఇంధనం ఏమిటంటే అన్నము, సాంబారు, కూర, మిరపకాయ బజ్జీలు, ఇవి కదా మన ఇంధనాలు. ఇవి వేసుకుంటే మన శరీరం శక్తి వస్తుంది. ఇప్పుడు ఆయనకి అనిల భోజన, గాలినే భోజిస్తూ ఉన్నాడుగా. ఇప్పుడు ఆయనకు ఉండేటువంటి ఇంధనం ఏమిటంటే ప్రాణాయామ ఏధస అంటే ఇంధనం. ప్రాణాయామమే ఇంధనంగా కలిగినటువంటి మునేహే ఆ అత్రి మహర్షి యొక్క మూర్ధ్న శిరస్సు నుండి నిర్గతేన అగ్నినా, ఆయన యొక్క శిరస్సు నుండి ఆ బ్రహ్మరంధ్రం నుండి నిర్గతేన అగ్నిన బ్రహ్మాండమైనటువంటి ఒక సూక్ష్మమైనటువంటి మహా తేజస్సుతో కూడుకున్నటువంటి ఒక అగ్ని తేజం ఆయన మూర్ధం నుంచే బ్రహ్మరంధ్రం నుండి నిర్గతేన బయటికి వచ్చేసేసి ఏం చేసిందంటే తప్యమానం త్రిభువనం, 3 లోకాలని కూడా దహించేటువంటి అగ్ని ఆయన శరీరంలో నుంచి వచ్చింది. అంటే ఏమండి ఇది సాధ్యమే. దీనికి కూడా మనకి రీసెంట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే కావ్యకంఠ గణపతి ముని మహా అద్భుతమైనటువంటి సాధకుడు. ఆయన భగవాన్ రమణుల దగ్గర ఉన్నప్పుడు ఈయన ఈ కుండల్ని జాగృతం అయిపోయి బ్రహ్మ కపాలం, ఆ బ్రహ్మరంధ్రం పగిలిపోయి దానిలో నుంచి ధూమము అగ్ని కూడా బయటకు వస్తూ ఉండేటువంటి పరిస్థితి చూసి వెంటనే భగవాన్ రమణులు ఏం చేశారంటే ఒక ఆకులో కొంత ఏదో ఒక మందు లాంటిది తీసుకొచ్చి ఆయన తల మీద పెట్టి నీ సాధన సాధించు అని చెప్పి ఆయన ఆపినటువంటిది రీసెంట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా శ్రీరామకృష్ణ పరమహంస ఆయన శిష్యుడు ఉంటే ఆయన పైన తపస్సు చేస్తూ ఉండేటప్పటికీ ఆయన శరీరంలో కూడా బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో అగ్నితో వెలిగిపోతూ ఉండేటువంటి సందర్భంలో ఆయన మేడ మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. పరమహంసకి తెలుసు. అప్పుడు ఏం చేశాడు, వివేకానందుడు ఏం చేశాడంటే అసలు ఏం జరుగుతోంది అనేటువంటి విషయం చూడడానికి గబగబా మేడమెట్లు ఎక్కుతుంటే నరేన్ ఆగు అని చెప్పి ఒక్క కేక పెట్టి డోంట్ గో టు హిమ్ అండ్ డోంట్ టచ్ హిమ్ అని చెప్పాడు. అంటే ఏమిటన్నమాట, అగ్ని మహత్తరమైనటువంటి తేజస్సుతో వెళ్ళి వాళ్ళని ముట్టుకుంటే భస్మం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.
అదేవిధంగా మేము ఒకసారి సాధన చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో మాకు తెలిసినటువంటి సాధకురాలు ఆవిడ రమణి అంటారు, ఆవిడ మనకి గ్రూప్ మెంబర్ కూడా. ఆవిడకి కుండలిని జాగృతం అయినప్పుడు మొత్తం 2000 మంది సాధకులు సందర్భంలో ఆవిడ ఆ కుండలిని జాగృతం అయినప్పుడు ఒక సర్పంలాగా ఇటు అటు కదిలిపోతూ బ్రహ్మాండమైనటువంటి కదలికలు వచ్చినప్పుడు ఆవిడ ఒంటి మీద చెయ్యి వేసేటప్పటికీ, ఆ పక్కన ఉన్న ఆవిడ చెయ్యి వేసేటప్పటికీ ఒక షాక్ కొట్టినట్టు అయిపోతుంది. అంటే ఆ అగ్ని తేజం అలా ఉంటుంది. అంటే కుండలిని జాగృతం అయినప్పుడు పుట్టినటువంటి ఆ ఆ మహత్తరమైనటువంటి ఆ అగ్ని ఆ విధంగా వచ్చిందయ్యా. మహర్షి కాబట్టి, అత్రి మహర్షి కాబట్టి ఆయనకి అలా వచ్చేసి ఏం చేసింది అంటే అది తప్యమానం త్రిభువనం, 3 లోకాల్ని కూడా దహించేటువంటి ప్రాణాయామైధసాగ్నిన, ప్రాణాయామం అనేటువంటి సమిధులతో కూడుకున్నటువంటి అగ్ని అంతా కూడా నిర్గతేన, ఆయన యొక్క మూర్ధంలో నుంచి అది బయటకు వచ్చేసిందయ్యా. వచ్చేసేటప్పటికి సమీక్ష, దానిని చూసి సర్వసమర్థులైనటువంటి బ్రహ్మ రుద్ర విష్ణులు ఆ పరిస్థితిని చూసి ముగ్గురు కూడా ఆశ్రమపదం యయు, ఆయన ఆశ్రమానికి, ఎక్కడైతే ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడో అత్రి మహర్షి ఆ ఆశ్రమ స్థానానికి ఆ ముగ్గురు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అప్సరో ముని గంధర్వ సిద్ధ విద్యాధరోరగై, సిద్ధులు విద్యాధరులు గంధర్వులు అప్సరసులు వీళ్ళందరూ కూడా వెనకాల వస్తూ ఉంటే ఆ ముగ్గురు దేవతలు కూడా ఆశ్రమ పదానికి వచ్చేసేసి ఓ అత్రి అని అన్నారు. అనేటప్పటికీ అత్రి మహర్షి ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏమిటో చాలా తమాషాగా ఉంటుంది. అది రేపటి కార్యక్రమంలో ఆ ప్రశ్నకి సంబంధించినటువంటి విధానాన్ని చూద్దాం.